ఈ రోజు మనం ఇంటర్నెట్ మరియు వైర్లెస్ టెక్నాలజీ పరిణామం, అంబర్లీ మ్యూజియం, యూకే, వీటి గురించి ఈ రెండవ భాగంలో తెలుసుకోబోతున్నాము. పరిచయం. నమస్కారం మిత్రులారా, LSKSM బ్లాగ్స్కు స్వాగతం. ఈరోజు మనం యునైటెడ్ కింగ్డమ్లోని అంబర్లీ మ్యూజియంలో ఇంటర్నెట్ మరియు వైర్లెస్ టెక్నాలజీ యొక్క అద్భుతమైన ప్రపంచాన్ని అన్వేషిస్తున్నాము. ఆధునిక ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా అనుసంధానించబడి ఉంది. మనం దాదాపు ఎక్కడి నుండైనా ఈమెయిల్లు పంపుతాము, వీడియో కాల్స్ చేస్తాము, వెబ్సైట్లను బ్రౌజ్ చేస్తాము మరియు తక్షణమే సమాచారాన్ని పొందుతాము. కానీ ఈ అద్భుతమైన టెక్నాలజీ అనేక దశాబ్దాల ఆవిష్కరణలు మరియు శాస్త్రీయ పరిశోధనల ఫలితం. ఈ వీడియోలో వైర్లెస్ కమ్యూనికేషన్ మరియు ఇంటర్నెట్ యొక్క పరిణామ క్రమంలో ఒక ప్రయాణం చేద్దాం మరియు ఈ టెక్నాలజీలు మనం జీవించే, పనిచేసే మరియు కమ్యూనికేట్ చేసే విధానాన్ని ఎలా మార్చాయో తెలుసుకుందాం. భౌతిక తీగలు లేకుండా విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సమాచారాన్ని ప్రసారం చేయవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నప్పుడు 19వ శతాబ్దం చివరలో వైర్లెస్ కమ్యూనికేషన్ కథ ప్రారంభమైంది. అత్యంత ముఖ్యమైన మార్గదర్శకులలో ఒకరు గుగ్లియెల్మో మార్కోని. అతను వైర్లెస్ టెలిగ్రాఫీని విజయవంతంగా ప్రదర్శించాడు. అతని కృషి ఆధునిక రేడియో కమ్యూనికేషన్ మరియు వైర్లెస్ టెక్నాలజీకి పునాది వేసింది. ప్రారంభ వైర్లెస్ వ్యవస్థలు ప్రధానంగా సుదూర ప్రాంతాలకు కోడెడ్ సందేశాలను పంపడానికి ఉపయోగించబడ్డాయి. సముద్రంలోని ఓడలు, సైనిక సంస్థలు మరియు సమాచార ప్రసార నెట్వర్క్లు ఈ విప్లవాత్మక సాంకేతికతను త్వరగా స్వీకరించాయి. సాంకేతికత అభివృద్ధి చెందడంతో వైర్లెస్ కమ్యూనికేషన్ రేడియో ప్రసారంగా పరిణామం చెందింది. మొదటిసారిగా వార్తలు, సంగీతం మరియు విద్యా కార్యక్రమాలు ఒకేసారి లక్షలాది మంది ప్రజలకు చేరగలిగాయి. టెలివిజన్ ప్రసారం, రాడార్ వ్యవస్థలు, ఉపగ్రహ సమాచార ప్రసారం మరియు మొబైల్ రేడియో నెట్వర్క్ల అభివృద్ధితో 20వ శతాబ్దంలో మరిన్ని పురోగతులు చోటు చేసుకున్నాయి. ఈ ఆవిష్కరణలు వైర్లెస్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను బాగా విస్తరించాయి. అంబర్లీ మ్యూజియంలో సందర్శకులు చారిత్రక సమాచార ప్రసార పరికరాలు, రేడియో పరికరాలు, ప్రసార వ్యవస్థలు మరియు సంవత్సరాలుగా వైర్లెస్ టెక్నాలజీ సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రదర్శించే ప్రదర్శనలను చూడవచ్చు. ఇంతలో మరో విప్లవం జరుగుతోంది, అదే కంప్యూటర్ నెట్వర్క్ల అభివృద్ధి. పరిశోధకులు సమాచారాన్ని మరియు వనరులను సమర్థవంతంగా పంచుకోవడానికి కంప్యూటర్లను అనుసంధానించడం ప్రారంభించారు. 20వ శతాబ్దం చివరిలో ఈ నెట్వర్క్లు మనం ఇప్పుడు ఇంటర్నెట్గా పిలిచే దానిగా పరిణామం చెందాయి. ఇంటర్నెట్, ఈమెయిల్, వెబ్సైట్లు, ఆన్లైన్ సేవలు మరియు ప్రపంచవ్యాప్తంగా తక్షణ సమాచార భాగస్వామ్యాన్ని సాధ్యం చేయడం ద్వారా సమాచార ప్రసారాన్ని మార్చివేసింది. సాధారణంగా వైఫై అని పిలువబడే వైర్లెస్ ఇంటర్నెట్ టెక్నాలజీ ప్రవేశంతో మరింత సౌకర్యం చేకూరింది. ప్రజలు కేబుల్స్ లేకుండా తమ పరికరాలను కనెక్ట్ చేసుకొని ఇల్లు, కార్యాలయాలు, పాఠశాలలు మరియు బహిరంగ ప్రదేశాల నుండి సమాచారాన్ని పొందగలిగారు. నేడు వైర్లెస్ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ పరికరాలు, నావిగేషన్ సిస్టమ్లు మరియు ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్ నెట్వర్క్లకు శక్తిని అందిస్తోంది. విద్య, వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ, వినోదం మరియు సామాజిక పరస్పర చర్యల కోసం ప్రతిరోజూ బిలియన్ల మంది ప్రజలు ఈ సాంకేతికతలపై ఆధారపడతారు. నేటి డిజిటల్ ప్రపంచం తరతరాల శాస్త్రీయ ఆవిష్కరణలు,
ఇంజనీరింగ్ విజయాలు మరియు సాంకేతిక నవకల్పనల మీద నిర్మించబడిందని ఆంబర్లీ మ్యూజియంలోని ప్రదర్శనలు మనకు గుర్తు చేస్తాయి. ముగింపు. ఇంటర్నెట్ మరియు వైర్లెస్ టెక్నాలజీ పరిణామం మానవాళి యొక్క గొప్ప సాంకేతిక విజయ గాథలలో ఒకటి. మొదటి వైర్లెస్ సిగ్నల్స్ నుండి నేటి హై స్పీడ్ గ్లోబల్ నెట్వర్క్ల వరకు, ఈ ఆవిష్కరణలు ప్రజలను అనుసంధానించి, సమాజాన్ని లెక్కలేనన్ని విధాలుగా మార్చివేశాయి. ఆధునిక సమాచార మార్పిడిని సాధ్యం చేసిన ఆవిష్కర్తలు, ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తల కృషిని మనం అభినందించడానికి ఆంబర్లీ మ్యూజియం సందర్శన సహాయపడుతుంది. ఇంటర్నెట్ మరియు వైర్లెస్ టెక్నాలజీ చరిత్ర గురించిన ఈ ప్రయాణంలో నాతో చేరినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే, దయచేసి సైన్స్, టెక్నాలజీ, చరిత్ర, మ్యూజియంలు మరియు గొప్ప వ్యక్తులపై మరిన్ని విద్యాపరమైన వీడియోల కోసం LSKSM వ్లాగ్స్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు కేవలం ఈ తరం ప్రేక్షకుల కోసం కాదు, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే చిన్న ప్రయత్నం. ఈ డిజిటల్ గ్రంథాలయాన్ని నిర్మించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే, దయచేసి LSKSM వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయడానికి షేర్ చేయండి. మీ సహకారం మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. శోభనాద్రి రావు, LSKSM వ్లాగ్స్.